ఈ వీడియో అయితే అంత చీకటిగానే ఉంటుంది. ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్స్ బయట గచ్చు పైన అయితే చేస్తారు. అందుకోసం అయితే చీకటిగానే అయితే ఉన్నది. తర్వాత ఆటో అయితే తెచ్చిపెట్టినాం. ఆటో లైట్ అయితే ఉన్నది కానీ అంత వెలుతురు అయితే రాలేదు. అయితే నవంబర్ 6th నా కొడుకుది బర్త్డే అన్నమాట. ఆ బర్త్డే కోసం 1 అవర్ పర్మిషన్ ఇస్తే మేము 1 డే తీసుకొని వచ్చినాం ఇంటికి. ఎందుకంటే అక్కడికి పోయి కేక్ కట్ చేయించుకునే కంటే ఇక్కడ ఇంతమంది పిల్లలతో కట్ చేయించుకొని ఎంజాయ్ చేసింది వేరే. కాకపోతే పోయినాక ఒక మాట అంటదిలే మేడం, అదైనా పడదాం అనేసి అన్నట్టుగానైతే తీసుకొని వచ్చినాం. అట్లా అన్నట్టుగానే ఒక మాట 2 మాటలు అయితే గట్టిగానే అన్నది. కాకపోతే ఇక ఎంజాయ్ అయితే చేసిండు కదా, అదే అందులో ఆ మాట అయితే ఏం బాధ అయితే అనిపించలేదు. ఇవన్నీ ఇట్లా ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా చేయడము. ఎప్పటికీ ఇంట్లోనే పిల్లలతోని అందరితోని కాల్చేది. కాకపోతే ఇట్లా బయట బైక్ మీద పెట్టి చేయడం అయితే ఫస్ట్ టైం. ఇవన్నీ మనకు కొత్త కాబట్టి అంతా ఆగం జాగరాత్రి లాగానైతే అయిపోయింది. ఇక అందరూ కేక్ కటింగ్, పిల్లలందరి పానం అంతా కేక్ మీదనే ఉన్నది. కాకపోతే కొంచెం లేట్ అయింది. ఇక మేము దీపావళి రోజు మా కొడుకు లేకపోతే మేము బాంబులు కాల్చుకోలే. అందుకోసం ఇవాళనైతే ఫుల్గా బాంబులు తెచ్చి అయితే కాల్చుకున్నాం అన్నమాట. మన బర్త్డే మనం అట్లా చేసుకున్నామో లేదో కానీ మన పిల్లల బర్త్డే మనం చేసుకుంటేనైతే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది కదా. అప్పుడు మనకు కనీసం కేక్ కాదు కదా, కొత్త బట్టలు కూడా ఉండకపోయేది. కాకపోతే డేట్ గుర్తుపెట్టుకొని తలస్నానం అయితే చేసేది. మీరందరూ ఎట్లనైనా కామెంట్